వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ లెక్చర్లో మనం ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ మీద ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. రైట్? సరే, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ x పవర్ 4 ప్లస్ ఈ పవర్ x ప్లస్ 2 పవర్ x dx అని ఉంది కదా. సో ఇట్లాంటి ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే స్ప్లిట్ చేసుకోవచ్చు మనం ఇంటిగ్రేషన్స్ని. వీ కెన్ స్ప్లిట్ ద ఇంటిగ్రేషన్స్. యూ మైట్ బి నోయింగ్ దిస్, రైట్? సో ఇంటిగ్రల్ x పవర్ 4 dx ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ x dx ప్లస్ ఇంటిగ్రల్ 2 పవర్ x dx. అవునా? ఇప్పుడు ఈ మూడిటికి కూడా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. వీ ఆల్రెడీ నో దట్ ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా ఏంటి అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c, రైట్? తర్వాత ఇంటిగ్రల్ ఈ పవర్ x dx ఫార్ములా ఏంటి? ఈ పవర్ x ప్లస్ c, సేమ్ అదే వస్తుంది. అండ్ ఇంటిగ్రల్ ఏ పవర్ x dx ఫార్ములా ఏమొస్తుంది? ఏ పవర్ x బై లాగ్ ఏ ప్లస్ c. ఈ మూడు ఫార్ములాస్ ఇందులో మనం వాడాలి, రైట్? సో ఇంటిగ్రల్ x పవర్ 4 ఎంత? x పవర్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1, రైట్? ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ x ఈజ్ ఈ పవర్ x ప్లస్ ఇంటిగ్రల్ 2 పవర్ x అంటే 2 పవర్ x డివైడెడ్ బై లాగ్ 2 ప్లస్ దీనికి ఒక c రాయకుండా మొత్తానికి కలిపి ఒక c పెడితే సరిపోతుంది, రైట్? సో ఆన్సర్ ఈజ్ x పవర్ 5 బై 5 ప్లస్ ఈ పవర్ x ప్లస్ 2 పవర్ x బై లాగ్ 2 ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇది వాడుతున్నామో ఇక్కడ పవర్ 4లో ఉందనుకోండి x పవర్ 5 బై 5 వస్తుంది. ఇక్కడ పవర్ 7 ఉందనుకోండి x పవర్ 8 బై 8 వస్తుంది. ఎందుకని? ఒకటి యాడ్ చేయండి పవర్కి, మళ్ళీ పవర్లో ఏం రాసామో అదే నెంబర్ కింద వేయండి. దట్ ఈస్ ఎ సింపుల్ లాజిక్. ఫార్ములా కూడా అవసరం లేదు దానికి, రైట్? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ ఇట్. Look at the next question. What is asking is integral x cube into 4 plus x square whole square dx కదా. సరే, ఫస్ట్ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ మోడల్లో ఉంది. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసి దీంతో మల్టిప్లై చేసి అప్పుడు స్ప్లిట్ చేద్దాం, రైట్? దాని తర్వాత రెస్పెక్టివ్ ఫార్ములాస్ని మనం అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ద లాజిక్ హియర్. సరే, ఇంటిగ్రల్ x క్యూబ్ ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab, రైట్? ప్లస్ b స్క్వేర్, అవునా? ఇంటూ dx, రైట్? సరే, ఇంటిగ్రల్ x క్యూబ్ ఇంటూ 16 ప్లస్ 8x స్క్వేర్ ప్లస్ x పవర్ 4 ఇంటూ dx. ఓకే, సో ఇంటిగ్రల్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. x క్యూబ్ని 16x క్యూబ్ ప్లస్ 8 ఇంటూ x పవర్ 3 ఇంటూ x పవర్ 2 x పవర్ 5, అవునా కదా? రైట్. a పవర్ m ఇంటూ a పవర్ n ప్లస్ n ప్లస్ వన్స్ అగైన్ x పవర్ 3 ఇంటూ x పవర్ 4 x పవర్ 7 ఇంటూ dx, రైట్? ఓకే, సో వాట్ ఐ విల్ బి గెటింగ్? ఇప్పుడు నేను మళ్ళీ స్ప్లిట్ చేయాలి ఇంటిగ్రేషన్ని. సో ఇంటిగ్రల్ 16x క్యూబ్ dx ప్లస్ ఇంటిగ్రల్ 8x పవర్ 5 dx, రైట్? ప్లస్ ఇంటిగ్రల్ x పవర్ 7 dx, అవునా? సో నౌ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్కి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాపర్టీస్, రైట్? సో 16 ఇంటిగ్రల్ x క్యూబ్ dx ప్లస్ 8 ఇంటిగ్రల్ x పవర్ 5 dx, రైట్? ప్లస్ ఇంటిగ్రల్ x పవర్ 7 dx. ఇవన్నీ కూడా ఏ ఫార్ములాలో ఉన్నాయి? ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే ఈ పవర్కి ఒకటి యాడ్ చేయండి, వచ్చిన దాన్ని మళ్ళీ కింద డినామినేటర్లో వేయండి. దట్ ఈస్ ద కాన్సెప్ట్, రైట్? సరే, అంటే ఇక్కడ 16 ఉంది. 16 ఇక్కడ ఏమొస్తుంది? అప్పుడు x క్యూబ్ ఉంది కాబట్టి x పవర్ 4 బై 4, ఎస్, ప్లస్ ఇక్కడే వస్తుంది 8 ఇంటూ x పవర్ 5 ఉంది కాబట్టి x పవర్ 6 బై 6, రైట్? ప్లస్ x పవర్ 7 అంటే x పవర్ 8 బై 8 ప్లస్ c, అవునా? ఓకే, సో 4 16 అండ్ 2 4 8 అండ్ 2 3 6, రైట్? సరే, కాబట్టి 4x పవర్ 4 ప్లస్ 4 బై 3 x పవర్ 6 ప్లస్ x పవర్ 8 బై 8 ప్లస్ c is the required answer, right? Please note this, very important problem. Next one. Okay, look at the next question. ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ x డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ x dx ఉంది కదా. సరే, ఈ కాస్ స్క్వేర్ xని నేను ఎలా రాయొచ్చు అంటే, రిమెంబర్, సి వీ ఆల్రెడీ నో అన్ ఐడెంటిటీ. వాట్ ఈస్ దట్? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా, అవునా? సో కాస్ స్క్వేర్ xని ఎలా రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ x అని రాయొచ్చు, రైట్? సరే, అదే రాద్దాం ఇక్కడ. 1 మైనస్ సైన్ స్క్వేర్ x హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ x. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 1 ప్లస్ సైన్ x ఇచ్చాడు కాబట్టి ఇంటూ 1 మైనస్ సైన్ x బై ఇంటూ 1 మైనస్ సైన్ x అని చెప్పి రేషనలైజ్ చేస్తారు. ఎస్, యూ క్యాన్ డూ. రేషనలైజ్ చేసినప్పుడు ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ x అవుతుంది, మళ్ళీ 1 మైనస్ సైన్ స్క్వేర్ x అంటే కాస్ స్క్వేర్ x అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అలా అయినా చేయొచ్చు, ఈ మోడల్లో అయినా చేయొచ్చు. ఇంటూ dx, దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఇది
ఏ స్క్వేర్ 1 అంటే మళ్ళీ మనం 1 స్క్వేర్ అని అనుకోవచ్చు. 1 స్క్వేర్ అన్నా 1 కదా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఎలా చేయొచ్చు దాన్ని? ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ, అవునా కదా? ఐ హోప్ యూ నో దిస్ ఫార్ములా. హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్, రైట్? సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయితే నాకు మిగిలిన టర్మ్ ఏంటన్నా 1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, రైట్? సో ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయినప్పుడు ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్, అవునా? ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఇంటిగ్రల్ కే డిఎక్స్ అంటే కే బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రల్ డిఎక్స్ వస్తుంది. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉందో అదే వస్తుంది, ఇంటిగ్రల్ కేఎక్స్ ప్లస్ సి, రైట్? సో ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎంత? ఎక్స్ ఓన్లీ, బికాస్ డి పక్కన ఎక్స్ ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ టర్మే వస్తుంది అనమాట. తర్వాత ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఫార్ములా ఎంత? ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈజ్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అదే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్కి ఎంత వస్తుందన్నా? సైన్ ఎక్స్ ప్లస్ సి. ఐ హోప్ యూ ఆల్ నో దిస్ ఫార్ములాస్, రైట్? ప్లీజ్ నోట్ ఇట్. సో హియర్ ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఫైనలీ వాట్ ఐ విల్ బి గెటింగ్? ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో దీనికి సెకండ్ మోడల్ ఏంటంటే మీరు ఇలా చేయకుండా 1 మైనస్ కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయకుండా దీన్ని రేషనలైజ్ చేయొచ్చు. రేషనలైజ్ చేస్తే ఎలా వస్తుంది అంటే ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ని ఎలా చేయొచ్చు అంటే ఇంటిగ్రల్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్గా మార్చుకోవచ్చు. అప్పుడేమొస్తుంది? కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్, రైట్? హోల్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటే మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. వన్స్ అగైన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా నాకు మళ్ళీ మిగిలింది ఏంటి? 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్సే, రైట్? ఇదే మిగిలింది. దట్ ఈస్ వాట్ హియర్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ రిటర్న్, రైట్? ఏ మెథడ్నైనా మీరు ఫాలో అవ్వచ్చు నాన్న, రైట్? ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ ఇంటూ ఉంది, రైట్? ఇంటూ డిఎక్స్, రైట్? ఇది అడుగుతున్నాను, ఎట్లా చేయాలి? ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ కనబడుతుంది మనకి. సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్లో ఒక ఐడెంటిటీ తెలుసు, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ 1 కనిపిస్తుంది, ఈ 1ని అలా మార్చుకున్నాం. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాద్దాం న్యూమరేటర్లో. సో నో చేంజ్, దీని వాల్యూ 1 కదా. సో డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇలా రాశాను. ఎందుకు ఇలా రాశాను అంటే ఇప్పుడు ఈ టర్మ్ని రెండింటికి స్ప్లిట్ చేయండి. బేసిక్ ఆల్జీబ్రా. సైన్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. అవునా? ఇలా డివైడ్ చేయొచ్చా లేదా? అవునా కదా? డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? సో ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్, అవునా, ప్లస్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ ఎక్సే కదా, ప్లస్ 1 బై సైన్ స్క్వేర్ అంటే కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, అవునా? సో ఇంటిగ్రేషన్ ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసినప్పుడు నాకు ఎలా వస్తుంది? ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, అవునా? సో ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఎంత? రిమెంబర్ ద ఫార్ములా. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ tan x ప్లస్ సి, రైట్? ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ tan x. ఇంటిగ్రల్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ ఎంత? మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, రైట్? దిస్ ఈజ్ ద ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్, ప్లీజ్ నోట్ ఇట్. ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడే పక్కన మనసులో ఫార్ములాస్ అనేవి చదువుకోవాలి. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ 2x డిఎక్స్ అంటున్నాడు. ఇక్కడ సైను కాస్లు కనబడుతున్నాయి, సైన్ 2x కనబడుతుంది, అంటే మల్టిపుల్ యాంగిల్ కనిపిస్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు సైన్ 2 తీటా ఫార్ములా ఏంటి? సైన్ 2 తీటా ఈక్వల్ టు 2 సైన్ తీటా కాస్ తీటా, అవునా? సైన్ 2 తీటా ఈజ్ 2 సైన్ తీటా కాస్ తీటా. అదే ఇక్కడ రీప్లేస్ చేయండి. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, అవునా? ఇంటిగ్రల్ ఇంటూ డిఎక్స్. సరే, ఇక్కడ 1 కనిపిస్తుంది. అసలు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? రూట్ ఉన్నప్పుడు రేషనలైజ్ చేస్తాం జనరల్గా, కానీ ఇది పెద్ద హెవీ ప్రాసెస్ అయిపోతుంది రేషనలైజ్ చేస్తే. అందులో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఈ 1 నేను కొంచెం మ్యానిపులేట్ చేస్తాను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్లో 1 నేను ఎలా రాయొచ్చు? వీ ఆల్రెడీ నో ద ఫస్ట్ ఐడెంటిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, అవునా? దాన్నే రీప్లేస్ చేయండి.
సో sin square x plus cos square x plus 2 sin x cos x అవునా. ఇప్పుడు వన్స్ లుక్ ఎట్ దిస్ a square plus b square plus 2ab ఆ ఫార్మాట్లో ఉందా, దాని ఫార్ములా ఏంటి a plus b హోల్ స్క్వేర్ రైట్. సో ఇన్ హియర్ a అంటే sin x, b అంటే cos x అవునా కదా. సో sin x plus cos x హోల్ డివైడ్ బై రూట్ ఓవర్ sin x plus cos x హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా నాకేం మిగిలింది, ఇంటిగ్రల్ sin x plus cos x హోల్ డివైడెడ్ బై sin x plus cos x అవునా into dx. So what I will be getting, this value comes 1, integral 1 dx is nothing but x plus c, right. This is a very very important point problem in MCET point of view. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ప్లీజ్ నోట్ దిస్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6, ఇంటిగ్రల్ sin cube x plus cos cube x హోల్ డివైడెడ్ బై sin square x into cos square x dx, రైట్. సరే, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం, ఇక్కడ చాలామంది ఇక్కడ ఏ క్యూ ప్లస్ బీ క్యూ ఫార్మాట్లో కనిపిస్తుంది కాబట్టి ఆ ఫార్మాట్ వేసేస్తారు. డోంట్ యూజ్ దట్, ఓకే. హెవీ ప్రాసెస్ అయిపోతుంది, లెంతీ అయిపోతుంది. కింద డినామినేటర్లో sin square x cos square x ఇచ్చాడు కదా, సింపుల్గా మనం స్ప్లిట్ చేసుకుందాం. స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే సి ఇంటిగ్రల్ sin cube x డివైడెడ్ బై sin square x into cos square x, రైట్, ప్లస్ ఇచ్చాడు. నెక్స్ట్ cos cube x హోల్ డివైడెడ్ బై sin square x cos square x dx. ఎస్ ఆర్ నో? sin స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఒక సైన్ ఇక్కడ మిగులుతుంది. సైన్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కాస్ క్యాన్సిల్ అవుతుంది, రైట్. ఒక కాస్ మిగులుతుంది. సో న్యూమరేటర్లో నాకేం మిగిలింది, sin x డివైడెడ్ బై cos square x మిగిలింది అవునా. ప్లస్ cos x డివైడెడ్ బై sin square x మిగిలింది. ఎస్, ఓకే ఫైన్. సి ఇంటిగ్రల్ దీన్ని నేను ఎలా రాయొచ్చు, sin x బై cos x ఇంటూ 1 బై cos x అని రాయొచ్చు కదా. ఎస్, ఐ కెన్ రైట్ ప్లస్ cos x ఓవర్ sin x ఇంటూ 1 బై sin x అని కూడా రాయొచ్చు కదా dx, రైట్. ఎందుకు ఇలా రాశానంటే ఐ నో దట్ sin x బై cos x ఈజ్ నథింగ్ బట్ tan x, 1 బై cos x అంటే secant x, cos x బై sin x అంటే cot x, 1 బై sin x అంటే cosecant x. ఇలా మనం మార్చుకుందాం బికాస్ వీ నో ద ఫార్ములాస్. సో tan x, ఇంటిగ్రల్ tan x ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ secant x ప్లస్ దిస్ ఈజ్ cot x అండ్ దిస్ ఈజ్ cosecant x ఇంటూ dx. ఎస్, ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం. మనం స్ప్లిట్ చేసినప్పుడు ఇంటిగ్రల్ tan x secant x dx ప్లస్ ఇంటిగ్రల్ cot x cosecant x dx అవునా. what is the formula అన్న, ఇంటిగ్రల్ secant x tan x, that is nothing but secant x, right. ఇంటిగ్రల్ secant x tan x, answer is secant x ప్లస్ ఇంటిగ్రల్ cosecant x into cot x మైనస్ cosecant x, గుర్తుందా ఫార్ములా, ప్లస్ c, that is secant x minus cosecant x plus c. This is the answer. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. కొంచెం మీరు ఇక్కడ దీన్ని ఎట్లా మ్యానిపులేట్ చేసామన్నది కొంచెం అబ్జర్వ్ చేయండి, రైట్. ఈ మోడల్లో మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ వన్, ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ఇంటిగ్రల్ x స్క్వేర్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1 dx. సి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ప్లస్సే ఉందనుకోండి, అప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంటిగ్రల్ 1 dx x అయిపోతుంది అవునా. కానీ అక్కడ ప్లస్ లేదే, మైనస్ ఇచ్చాడు. ఎట్లా దాన్ని ప్లస్ లాగా మనం మార్చుకోవాలి. ఎస్, ఎట్లా మార్చుకుంటాం అంటే ఈ న్యూమరేటర్లో కూడా x+1 వచ్చే విధంగా రాసుకోవాలి. ఇక్కడ +1 రాశాను అంటే, కానీ నాకు అక్కడ -1 సాటిస్ఫై కావాలంటే ఇక్కడ -2 పెట్టాను అనుకోండి, x² ప్లస్ -2 + 1 ఈజ్ నథింగ్ బట్ -1 కదా, ఇదే కదా సాటిస్ఫై అయిపోయింది. సో డినామినేటర్లో మనం x² + 1 dx పెట్టండి. సో లెట్ us assume that this is one term, ఓకే. అప్పుడు ఏంటి, ఈ రెండింటికి దగ్గర నాకు 1 వచ్చేస్తుంది డివైడ్ అయిపోయి. సో ఇంటిగ్రల్ ఏం చేయొచ్చు, x² + 1 బై x² + 1 -2 బై x² + 1 dx, రైట్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1. సో ఇంటిగ్రల్ 1 -2 బై x² + 1 dx, రైట్. ఇప్పుడు మళ్ళీ మనం స్ప్లిట్ చేద్దాం ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ 2 బై x² + 1 dx అవునా. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 1 dx మైనస్ 2 అన్నది బయటకు వచ్చేస్తుంది కాన్స్టెంట్ కాబట్టి, సో 1 అనేది బయటకు వచ్చేస్తుంది, రైట్. సో 2 ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ x² dx. సో 1 ఇంటూ ఎనీథింగ్, ఇంటిగ్రల్ dx ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏముంది, x ఉంది కదా, కాబట్టి 1 ఇంటూ x మైనస్ 2 ఇంటూ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ x², tan ఇన్వర్స్ x, ఎస్ ఆర్ నో, ప్లస్ c. సో x మైనస్ 2 tan ఇన్వర్స్ x
ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. అంటే d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఎంత 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ tan ఇన్వర్స్ x. అంటే డెరివేటివ్కి మనం దిస్ డెరివేటివ్ ఈజ్ దిస్ వన్, దిస్ ఇంటిగ్రేషన్ ఈజ్ దిస్ వన్. అంటే ఇంటిగ్రేషన్ ఈజ్ కాల్డ్ యాంటీ డెరివేటివ్. అంటే డిఫరెన్సియేషన్కి రివర్స్ ప్రాసెసే ఇంటిగ్రేషన్, సింపుల్గా చెప్పాలంటే, రైట్? ప్లీజ్ నోట్ దిస్, వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఓకే, let us solve another models in next lecture. Thank you. Please don't forget to subscribe.